పొద్దులేగాయి స్నానం చేయాలి కాలేజ్ వెళ్ళాలి అరే ఓ 3 years అవుతుందిరా ఈ క్యాంపస్కి వచ్చి. ఎప్పుడైనా ఫస్ట్ బెంచ్లో కూర్చున్నావారా నువ్వు? అంటే అది మన వల్ల సెట్ కాదు కానీ వచ్చాయి ఇక. ఇది నా 8 AM to 9 AM క్లాస్. ఒకప్పుడు క్లాస్లో చదువుకుందామని వస్తే ఇప్పుడేమో అటెండెన్స్ కోసం మాత్రమే వస్తున్నా. విద్యాసాగర్. Yes, sir. Moderately or slightly with it. Right. So what happened? You have a joint. We have joint like this. This is my joint. నా క్లాస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాలి. హాస్టల్ మెస్ అంటేనే చిన్న వాల్ లాంటిది. ప్రతిరోజు 9:30 వరకు డోర్స్ ఓపెన్ ఉంటాయి. వీకెండ్స్లో అయితే కొంచెం లేట్ లేస్తాం కాబట్టి 10 వరకు డోర్స్ ఓపెన్ ఉంటాయి. షో మా మెస్ ఎలా అంటే ఒక వీక్లో 7 daysకి 7 డిఫరెంట్ నేమ్స్ ఉన్నట్టు 7 daysకి 7 డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతిరోజు కొన్ని ఐటమ్స్ కాన్స్టెంట్గానే ఉంటాయి. మిల్క్, పీనట్ బటర్, ఎగ్స్, బనానాస్ అండ్ ఆల్సో స్ప్రౌట్స్. టైం 10 అయింది. ఇప్పుడు మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి. కాలేజీ పో, బాగా చదువుకో, పైకి రా. What you do when there is no class ante sleeping, scrolling reels, some personal things and video editing and also cooking. Not me, my friend. I just eat ante. హాస్టల్ మెస్ అంటే మీ అందరికీ తెలిసిందే. నేను ఇంకా డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నార్త్ ఇండియాలో అయితే స్పైసీ ఫుడ్ అసలే ఉండదు కాబట్టి మేమే అప్పుడప్పుడు వండుకుంటాం. వీడు నా ఫ్రెండ్ కిరణ్. మాకు మెస్లో తినడానికి అప్పుడప్పుడు బాగా అనిపించకపోతే ఇలా బయటికి వచ్చి చికెన్ కొని వండుకొని తింటాం. ఇక చికెన్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. A1 mic drop.
PM అయిందంటే చాలు అలారం మోగినట్టు ఒక VIP కాల్ వస్తుంది. ఆ టైంలో నేను ఆన్లైన్లో నుంచి ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతా. వాట్ యూ డూ ఇన్ దిస్ టైం అంటే వాలీబాల్. స్కూల్స్లో ఆడేవాడిని. దాని తర్వాత JEE ప్రిపరేషన్ కోసం అని ఆపేశాను. మళ్ళీ కాలేజ్కి వచ్చి స్టార్ట్ చేశాను. వై ఐ స్టార్టెడ్ అగైన్ అంటే ఐ డోంట్ హ్యావ్ రీజన్, బట్ ఆడాలనిపిస్తుంది అంతే. ఇదే నా డైలీ రొటీన్. చూడ్డానికి సింపుల్గా ఉన్నా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్. So please whatever. Please